పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నారాయణ షాపింగ్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరోసారి మైనర్ల చేతిలో ద్విచక్ర వాహనాలు ఎంత ప్రమాదకరమో స్పష్టం చేసింది. సాక్షుల కథనం ప్రకారం ఎలాంటి నంబర్ ప్లేట్ లేని డ్యూక్ బైక్పై ఇద్దరు యువకులు అతివేగంగా వెళ్తూ రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వృద్ధుడు తీవ్రంగా గాయపడగా వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్ల ద్వారా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఆరోపణల ప్రకారం బైక్ నడిపిన వారు మైనర్లు ఉండవచ్చని, తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేగం కోసం ప్రాణాలను పణంగా పెట్టే ఈ ధోరణి అమాయకుల ప్రాణాలని బలి తీసుకుంటుందని అంటున్నారు. నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, మైనర్లు బైకులు ఇవ్వడం, ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకపోవడం ఇవన్నీ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తూ మైనర్లు వాహనాలు ఇచ్చేవారిపై, నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై, అతివేగంగా నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒక క్షణం నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని విషాదంలోకి నెట్టొచ్చు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని ప్రజలు తెలుపుతున్నారు. వెనకట్లు వస్తున్నారు. ఒకసారి మనోడు ఎక్కుతాడు.